హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? విశ్వం ఎంతో అనంతమైనది. ఈ అనంతమైన విశ్వంలో మన సౌర కుటుంబం ఒకటి. సూర్యుని చుట్టూ పరిభ్రమించే గ్రహాలలో మన భూమి ఒకటి. మన భూమి ఎంతో అందమైన గ్రహం. మన గ్రహానికి ఉన్న ప్రత్యేకత మిగతా ఏ గ్రహాలకు లేదు. ఎందుకంటే జీవరాశులు కేవలం మన భూమి మీదే ఉన్నాయి, మిగతా ఏ గ్రహాలలో లేవు. మన భూమి మీద జీవరాశులు ఉండడానికి కారణం మన భూమి చుట్టూ ఉన్న వాతావరణమే. మన భూమి మీద ఎన్నో అందమైన జలపాతాలు, సెలయేళ్ళు, నీటిలో నివసించే ఎన్నో రకాల జీవరాశులు, అలాగే నేల మీద రకరకాల పక్షులు, జంతువులు ఉన్నాయి. దీనికి కారణం మన భూమి మీద ఉన్న వాతావరణమే. ఇప్పుడు మనం వాతావరణం అంటే ఏమిటో తెలుసుకుందామా? The weather conditions such as temperature, rainfall, etc. prevailing in an area is called climate. అంటే ఒక ప్రాంతంలోని వేడి, వర్షపాతం మొదలైన పరిస్థితులను వాతావరణం అంటారు. మన పాఠంలో కార్తీక్ వాళ్ళ నాన్నతో పాటు మార్కెట్ నుండి వస్తున్నప్పుడు సడన్గా వర్షం కురవడంతో కార్తీక్ సర్ప్రైజ్ అయ్యి వాళ్ళ నాన్నతో అందుకు కారణం అడిగాడు. వాళ్ళ నాన్న మన వాతావరణంలో మార్పులు రావడంతో ఇలా అకాల వర్షాలు అంటే అన్సీజనల్ రైన్స్ కురుస్తున్నాయని చెప్పాడు. The abnormal variations in the climate is called climate change. వాతావరణంలో జరిగే అసాధారణ మార్పులను వాతావరణ మార్పు అంటారు. సాధారణంగా సమ్మర్లో వేడిగా ఉంటుంది. అదే రైనీ సీజన్లో వర్షాలు పడతాయి. అదే వింటర్లో చల్లగా ఉంటుంది. ఇది నేచర్లో సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఇప్పుడు కొన్ని మార్పులు జరిగి వాతావరణ మార్పులకు కారణం అవుతున్నాయి. అన్టైమ్లీ రైన్స్ అంటే అకాల వర్షాలు కురవడం, హాట్ అండ్ లాంగ్ సమ్మర్ అంటే సుదీర్ఘ వేసవి కాలం, మన పంటలపైన, ఫుడ్ ప్రొడక్షన్ అంటే ఆహార ఉత్పత్తి పైన పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇలా జరగడానికి ముఖ్య కారణం చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం, ఇంధనాలను, వ్యర్థాలను మండించడం ముఖ్య కారణం అవుతున్నాయి.
దీనిని గ్లోబల్ వార్మింగ్ అంటారు. Let us know how the earth is becoming warmer. We are changing grasslands into farmlands, అంటే గడ్డి భూములను వ్యవసాయ భూములుగా మారుస్తున్నాము. We are cutting down forests indiscriminately to widen the roads, to construct buildings, factories, డ్యామ్స్ ఎట్సెట్రా. అంటే రోడ్లు వెడల్పు చేయడం కోసం, పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం కోసం, పరిశ్రమలు, ఆనకట్టలు మొదలగు వాటి కోసం అడవులను నరికివేస్తున్నాం. ఫ్యాక్టరీస్ రిలీజ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఇంటు ద అట్మాస్ఫియర్. అంటే ఫ్యాక్టరీలు హానికరమైన వాయువులను వాతావరణంలోకి, అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్స్ ఇంటు ద వాటర్ బాడీస్, అంటే వ్యర్థాలను నీటి వనరులలోకి విడుస్తున్నాయి. అందువలన నీరు, నేల, గాలి కలుషితమవుతున్నాయి. అడవులు మనకు ఆక్సిజన్ను ఇస్తున్నాయి. సూర్యకాంతి నుండి మనకు రక్షణ ఇస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ కారణంగా మనకు సకాలంలో వర్షాలు కురవవు. అందువలన కరువు ఏర్పడుతుంది. హెవీ సైక్లోన్స్ అంటే పెను తుఫానులు, సునామీలు సంభవించవచ్చు. పోలార్ రీజియన్ అంటే ధ్రువ ప్రాంతాలలో ఉన్న మంచు కరిగి, సముద్ర మట్టాలు పెరిగి, సముద్ర తీర ప్రాంతాలు సముద్రంలో కలిసిపోతాయి. సముద్రాలలోని నీటి ఉష్ణోగ్రత పెరగడం వలన సముద్రాలలో పెరిగే మొక్కలు, జంతువులు చనిపోతాయి. భూమిలోకి కలిసిపోలేని ప్లాస్టిక్ను అధిక మొత్తంలో వాడి భూమిని పొల్యూట్ చేస్తున్నాము. ఈ రోజుల్లో మనం కూరలు, ఇతర ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లలో తీసుకువెళ్తున్నాము. వేడి టీ కూడా ప్లాస్టిక్ కవర్లలో తీసుకువెళ్తున్నారు. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహార పదార్థాలు తినడం ఆరోగ్యానికి హానికరం. హోటల్ వాళ్ళు, వీధుల్లో తిరిగి అమ్మేవారు ఆహార పదార్థాలు న్యూస్ పేపర్లో పొట్లాలు కడతారు. ఆ పదార్థాల వేడికి న్యూస్ పేపర్ ప్రింటింగ్కి వాడిన ఇంక్ కరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ప్లాస్టిక్తో తయారు చేసిన వస్తువులు ఎప్పటికీ మట్టిలో కలవవు. ఇది చెరువులలోని నీటిని కలుషితం చేస్తుంది. ప్లాస్టిక్ కవర్లలోని ఆహారాన్ని జంతువులు తినడం వలన అవి అనారోగ్యానికి గురవుతాయి. కాబట్టి మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి సులభంగా మట్టిలో కలిసిపోయే వస్తువులనే వాడాలి. వాతావరణంలో పెరిగిపోతున్న వేడి వలన అప్పుడప్పుడు అడవులు కాలిపోతూ ఉంటాయి. అడవులు కాలిపోవడం వలన పెద్ద సంఖ్యలో జంతువులు చనిపోతాయి, మొక్కలు నాశనం అవుతాయి. ఇలా నాశనం కావడం వలన పచ్చదనాన్ని కోల్పోయి ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. అకాల వర్షాలు రోజువారీ కూలీల ఆదాయంపై తీవ్రమైన ప్రభావం కలిగిస్తోంది. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మోటారు వాహనాలు కూడా హానికర రసాయనాలను విడుదల చేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతున్నాయి.
అడవులు భూమికి ఊపిరితిత్తుల లాంటివి. సకల జీవరాశులకు మొక్కలే ప్రాథమిక ఆహార వనరులు. మొక్కలు జీవావరణ సమతుల్యతను కాపాడుతూ నేలకోతను అరికడతాయి. స్వీడన్కు చెందిన గ్రెటా థన్బర్గ్ అనే పర్యావరణ కార్యకర్త క్లైమేట్ చేంజ్పై చేపట్టిన ఉద్యమం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 1970 మధ్యకాలంలో మన దేశంలో కొంతమంది అడవుల నరికివేతను అడ్డుకున్నారు. ఇది ఉద్యమంలా మారి దేశమంతటా పాకింది. ఇదే చిప్కో ఉద్యమం. చిప్కో అంటే హిందీలో హత్తుకోవడం అని అర్థం. ఆ రోజుల్లో చెట్లు నరకవద్దని చెట్టును హత్తుకొని చుట్టూ నిలబడేవారు.